సో ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు నాగలోకాన్ని చూపిస్తాను. నా వెనుకుంది చూడండి, ఆ పెద్ద పాము, దాని లోపలికైతే వెళ్ళాలి. సో అదే అనమాట నాగలోకము. వెళ్దాం, నడవండి. ఈ నాగలోకం ఎంట్రన్స్ లో మనకు ఒక నాగకన్య స్వాగతం పలుకుతుంది లోపలికి. సో చూడండి, సూపర్ గా ఉంది. సో అది వేరే ముచ్చట. లోపలికైతే వెళ్ళిపోతాం చూడండి. లోపలికి వెళ్ళడం అంటే ఎంట్రన్స్ లోనే మీకు చూస్తే మొత్తం పాములే కనిపిస్తాయి. సో అక్కడ వాసుకి దేవుడు కూడా ఉన్నాడు, పాములందరికీ అధిపతి అనమాట. సో ఆయన కూడా ఉంటాడు, అండ్ ఆయన వాళ్ళ కూతుర్లు కూడా ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళైతే ఉన్నారు. అండ్ ఈయనే ఈ వాసుకి దేవుడు, అంటే శివుడి మెడలో ఉంటాడు కదా పెద్ద పాము. సో అదే అనమాట ఈ వాసుకి. అండ్ ఇక్కడ ఈ నాగలోకంలో భీముడు 1000 ఏనుగులు బలం పొందిన సంఘటన కూడా పొందుపరిచారు. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. అండ్ ఇది మొత్తం కూడా నాగలోకం లాగా వీళ్ళైతే డెకరేట్ చేశారు. ఇది ఎక్కడో కాదో మన సురేంద్రపూర్లో అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు సురేంద్రపూర్ అయితే వస్తుంది. నేను దీని గురించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడి నుంచి అయితే చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.